తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ఓటర్ల సర్వే ఒఫీషియల్‌గా స్టార్ట్ అయిపోయింది. ఎలక్షన్ కమిషన్‌కి చెందిన బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే బీఎల్ఓలు డైరెక్ట్‌గా ఇంటింటికొస్తున్నారు. పోలీస్ బందోబస్తుతో ఊరు, వాడ అనే తేడా లేకుండా ప్రతి ఇంటిని జల్లెడ పట్టబోతున్నారు. స్టేట్‌లో దాదాపు 90 లక్షల మంది ఓటర్లు డేటాలో ఘోరమైన తప్పులున్నాయని అధికారులు ఆల్రెడీ కనిపెట్టేశారు. మీ పేరు కూడా ఆ రాంగ్ లిస్ట్‌లో ఉంటే మాత్రం మీ ఓటు కట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అసలు ఈ సర్వే ఏంటి? బీఎల్ఓలు మీ ఇంటికొస్తే మీరేం చేయాలి? ఏ ఫార్మ్స్ ఫిల్ చేయాలి? లాస్ట్ డేట్ ఎప్పుడు? అనే కంప్లీట్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఈ సర్వేను చాలా సీరియస్‌గా తీసుకుంది. అందుకే ఈ సర్వేని సెర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే స్పెషల్ కోడ్‌తో పిలుస్తున్నారు. తెలంగాణలో 100% పక్కాగా ఓటర్ల డేటాను డిజిటల్ మ్యాపింగ్ చేయడమే దీని మెయిన్ టార్గెట్. ప్రెజెంట్ మన స్టేట్లో మొత్తం 3,38,00,000 మందికి పైగా ఓటర్లుంటే అందులో కేవలం 71% పీపుల్ డేటా మాత్రమే కరెక్ట్‌గా మ్యాపింగ్ అయింది. అంటే ఇంకా 30% పీపుల్ ఓటర్ల అడ్రస్, డీటెయిల్స్ కంప్లీట్‌గా మిస్ మ్యాచ్ అవుతున్నాయి. వీళ్ళందరినీ ట్రాక్ చేసి లిస్ట్‌లోకి తేవటమే ఈ సర్వే మెయిన్ ప్లాన్. పట్టణాల్లో 14,000 పైచిలుకు, గ్రామాల్లో 21,000 పైచిలుకు పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఉన్న ప్రతి సింగిల్ హౌస్‌ని అధికారులు విజిట్ చేస్తున్నారు. జనాలు ఎక్కడ గొడవలు చేయకుండా సర్వే ట్రాన్స్పరెంట్‌గా సాగటానికి బీఎల్ఓలకి గట్టి పోలీస్ సెక్యూరిటీని కూడా అరేంజ్ చేశారు. నౌ ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. బిఎల్ఓ మీ ఇంటికి రాగానే మీకు ఒక ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ చూసి కంగారు పడాల్సిన పని లేదు. అందులో సింపుల్‌గా 4 పార్ట్స్ ఉంటాయి. దాన్ని ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తా వినండి. పార్ట్ 1 మీ ఓల్డ్ ఓటర్ లిస్ట్‌లోని డీటెయిల్స్ బేస్ చేసుకొని మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ రాయాలి. అండ్ సెకండ్ పార్ట్ మీ పేరెంట్స్ లేదా తాతల వివరాలు, మీ ఫ్యామిలీ హిస్టరీ రాయాల్సి ఉంటుంది. దెన్ పార్ట్ 3 ఒకవేళ పాత ఓటర్ లిస్ట్‌లో మీ పేరు లేకపోయినా ఆర్ డీటెయిల్స్ మిస్ అయినా ఆ కొత్త వివరాలను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఫైనల్‌గా పార్ట్ 4 లాస్ట్‌లో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా 100% నిజమని డిక్లేర్ చేస్తూ మీ సంతకం పెట్టాలి. ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫామ్‌తో పాటు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ గానీ, రేషన్ కార్డ్ జిరాక్స్ గానీ లేదా మరే ఇతర డాక్యుమెంట్స్ కాపీలను జత చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ నోటితో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తే సరిపోతుంది. మీరు ఫామ్ నింపి ఇవ్వగానే బిఎల్ఓ దానికి రసీదుగా మీకు ఇంకొక ఫామ్ ఇస్తారు. దాన్ని జాగ్రత్తగా దాచుకోండి. ఇన్ కేస్ మీ ఓటర్ కార్డులో పాత ఫోటో నచ్చకపోతే మీ కొత్త పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వచ్చు. ఆర్ బిఎల్ఓనే మీ ఫోన్‌లోనో ఆర్ ట్యాబ్‌లోనో లైవ్ ఫోటో తీసుకోమని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫార్మ్స్‌ని సబ్మిట్ చేయడానికి జూలై 24 లాస్ట్ డేట్ అన్నమాట. మన స్టేట్‌లో దాదాపు 89.88 లక్షల మంది ఓటర్ల డేటాలో తప్పులున్నాయని ఎలక్షన్ అధికారులు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. అంటే పర్సెంటేజ్ లెక్కను చూస్తే తెలంగాణలో ప్రతి 100 మందిలో 38 మంది ఓటర్లు తప్పులున్నాయి. అసలు ఎలాంటి బ్లండర్ మిస్టేక్స్ ఉన్నాయో తెలుసా? తల్లిదండ్రుల వయసుకి, వాళ్ళ పిల్లల వయసుకి అసలు మ్యాచింగ్ లేదు. కొందరి ఇళ్లల్లో పిల్లల కంటే పేరెంట్స్ వయసు తక్కువగా రికార్డ్ అయి ఉంది. ఇంకొందరికి భార్యాభర్తల పేర్లు, తండ్రి పేర్లలో స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయి. మరి కొందరికేమో పాత రికార్డులో ఉన్న వయసుకి, ఇప్పటి వయసుకి అస్సలు సింక్ అవటం లేదు. ఇలాంటి మొత్తం 11 రకాల ఘోరమైన తప్పుల్ని ఆఫీసర్స్ లిస్ట్ అవుట్ చేశారు. ఈ మెగా సర్వేకి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. క్యాలెండర్‌లో మార్క్ చేసి పెట్టుకోండి. జూలై 31 మీరిచ్చిన ఫార్మ్స్ అన్నిటిని వెరిఫై చేసి జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రాథమిక జాబితా రిలీజ్ చేస్తారు. మీరు కరెక్ట్‌గా ఫార్మ్ ఫిల్ చేసుంటేనే మీ పేరు ఆ లిస్ట్‌లో ఉంటుంది. ఒకవేళ మీరు బిఎల్ఓకి వివరాలు ఇవ్వకపోతే మీ పేరు ఆ డ్రాఫ్ట్ లిస్ట్‌లో ఉండదు. అంటే మీ ఓటు గాల్లో కలిసినట్టే. జూలై 31 టు ఆగస్ట్ 30 డ్రాఫ్ట్ లిస్ట్‌లో మీ పేరు లేకపోయినా, లేకుంటే ఏవైనా అభ్యంతరాలు ఉన్నా అధికారులకి కంప్లెయింట్ చేయొచ్చు. తప్పులున్న వాళ్ళకు నోటీసులు కూడా ఇస్తారు. సెప్టెంబర్ 28 మీ అభ్యంతరాలన్నిటిని చెక్ చేసి సెప్టెంబర్ 28 లోపు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు. అక్టోబర్ 1 ఫైనల్‌గా అక్టోబర్ 1 ఓటర్ల తుది జాబితా ఆఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారు. ఈ లిస్ట్‌లో మీ పేరుంటేనే మీకు ఓటు హక్కు ఉందని అర్థం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ అఫీషియల్ టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కాల్ చేసి మాట్లాడొచ్చు. ఆర్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా అలాగే ఈసీఐ నెట్ యాప్‌లోకి వెళ్లి బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ అనే క్రేజీ ఫీచర్‌ని వాడుకొని మీ ఓట్‌ని సేవ్ చేసుకోవచ్చు. ఈ థర్స్‌డే నుంచే స్టార్ట్ అయిన ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఓటర్ సర్వేని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మీ ఇంట్లోకి బిఎల్ఓ రాగానే కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి మీ ఓటు హక్కును కాపాడుకోండి.